ప్రైవేటీకరణ పేరుతో రామాయపట్నం పోర్ట్ని అభివృద్ధి చేస్తున్నారా లేక స్కామ్ చేస్తున్నారా అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్ పొలిటికల్ హీట్ని పెంచింది. అంతకుముందు వైసీపీ నేతలు చలో రామాయపట్నము టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది. ఇంతకీ రామాయపట్నం ప్రైవేటీకరణని వైసీపీ ఎందుకు అంతలా వ్యతిరేకిస్తోంది? వైసీపీ క్వశ్చన్స్కి కూటమి చెబుతున్న ఆన్సర్స్ ఏంటి? రామాయపట్నం పోర్టు చుట్టూ రాజకీయ రచ్చ షురు అయింది. పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన రామాయపట్నం పోర్టును పెద్దల జేబులు నింపేందుకు ప్రభుత్వం వాడుతోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించేందుకే సిద్ధమయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి పోర్టులే కీలకమని భావించిన తమ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణంలో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు జగన్. ఈ 3 పోర్టులకు సంబంధించి భూసేకరణ, అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులు, ఆర్థిక వనరుల సమీకరణ వంటి అత్యంత క్లిష్టమైన పనులన్నీ తమ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. ప్రాజెక్టుల పూర్తి కోసం ఈపీసీ కాంట్రాక్టులను కూడా ఖరారు చేసి 2024 జూన్ నాటికి నిర్మాణ పనుల్లో చెప్పుకోదగ్గ పురోగతిని సాధించామని తెలిపారు. ఇంత కష్టపడి ఒక రూపు తీసుకొచ్చిన పోర్టును ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అప్పనంగా ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయని తన పోస్టులో ప్రస్తావించారు జగన్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సుమారు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పూర్తిగా రామాయపట్నం పోర్టుపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. ముడి చమురు దిగుమతికి ఈ పోర్ట్ కీలకం కానుందన్నారు. అలాగే ఇండోసోల్ సోలార్ సంస్థ ఏర్పాటు చేయనున్న గిగా స్కేల్ తయారీ ప్లాంట్ కూడా ఈ పోర్టే ఆధారమని తెలిపారు. ముడి సరుకుల దిగుమతికి, తయారైన సోలార్ మాడ్యూళ్ల ఎగుమతికి ఈ డీప్ వాటర్ పోర్ట్ అత్యంత అవసరమని పేర్కొన్నారు జగన్. రాష్ట్ర ప్రభుత్వం 4,929 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్న ఈ పోర్టును కేవలం 1,500 కోట్ల ముందస్తు చెల్లింపులకే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోందని ఆయన విమర్శించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం వాటిల్లుతుందని, మిగిలిన 3,500 కోట్లకు పైగా అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మొయ్యాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పెద్దలకు నగదు ప్రవాహాలు సృష్టించడమే ఈ కుట్ర వెనుక ఉన్న అసలు లక్ష్యమని జగన్ ధ్వజమెత్తారు. మొన్నటికి మొన్న చలో రామాయపట్నం పేరుతో ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు. పోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు నినాదాలు చేశారు. మాజీ మంత్రి కాకాని సైతం పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. మీరు గొడవ పెట్టుకోవాలి, మా మీద కేసులు పెట్టాలంటే ఇబ్బంది లేదు, మేము సిద్ధంగా వచ్చాం. మీరు సామరస్యంగా మేము వాళ్ళకి లెటర్ పెట్టాము, ఆ సీఈఓ మీకు మమ్మల్ని పంపించుందని లెటర్ ఇచ్చి చూపించండి. పోర్టు నిర్మాణం దాదాపు పూర్తయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే సమయంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది పాటు పోర్టు పనులను మూలన పడేసిందని మాజీ మంత్రి కాకాని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా మిగిలిన ఆ కొద్దిపాటి పనులు పూర్తి చేసి పోర్టును ప్రారంభించలేకపోయారని ఆరోపించారు. 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే పోర్టును కేవలం 1,500 కోట్లకే కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఏపీ మ్యారిటైమ్ బోర్డు బిడ్లు పిలవడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా వైసీపీ నేతల ఆందోళనలు, మాజీ మంత్రి వైఎస్ జగన్ విమర్శలపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.